హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని మునక్కాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లో ఎక్కువగా ఇలా పెట్టుకోవడానికి మనం చక్కగా యూజ్ అవుతుందండి. అలానే మనకి మునక్కాయలు కూడా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఇలా చక్కగా మనకి బాటిల్ని కట్ చేసేసి ఇలా మునక్కాయలని డోర్ సైడ్ పెట్టుకున్నా కూడా తక్కువ ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం. పచ్చిమిర్చి తొడుములని మనం పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని ఇలా పచ్చిమిర్చి తొడుములంతా కూడా నైట్ అంతా నానబెట్టుకొని ఉదయం మార్నింగ్ ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో ఉన్న పూల మొక్కల పైన స్ప్రే చేస్తే వాటిపై ఉన్నటువంటి పెస్ట్ అంతా కూడా పోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసేసుకొని బాగా మరిగించిన తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసామనుకోండి, చక్కగా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బ్లౌజులు వేసుకునేటప్పుడు ఒక్కోసారి భుజాలు జారిపోతూ ఉంటాయి కదండి. మనకి ఇంట్లో మెషిన్ ఉంటే ఓకే, లేదంటే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళలేం కదండి. ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా భుజం దగ్గర అంటించేసామనుకోండి, జారిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. ఇలా పాలల్లో అరటిపండు వేసి చూడండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్పు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అరటిపండుని సగం బాగా పండిన అరటిపండుని తీసుకొని సగం వరకు ఈ విధంగా బౌల్లో వేసేసుకొని దీనిలో ఒక అర టీ స్పూను ఇలాగ తేనె వేసేసుకొని కొంచెం ఒక అర టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఇలా ఈ మిశ్రమంలో కొంచెం పచ్చిపాలు కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా బాగా కలిపినటువంటి మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ వరకు పక్కన ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. సో మనం ఇలాగ 1 వీక్ 2 టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ, మచ్చలు కానీ అన్నీ కూడా పోతాయండి. మనం ఇలా పీరియడ్స్ టైంలో ఎక్కువగా మొటిమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి. మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి. ఆ మచ్చలకు కూడా ఈ మిశ్రమాన్ని మనం అప్లై చేసామనుకోండి, చక్కగా క్రమేణా ఇలాగ మచ్చలు కూడా పోతాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మందంగా ఫేస్కి అప్లై చేసే ముందు కొద్దిగా కొబ్బరి నూనెని ఇలా ఫేస్కి అప్లై చేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేసామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి, లైవ్లో చక్కగా మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ మనం ఎందుకు ఈ పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ రీయూజ్డ్ ఐడియాస్ మనకి ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ విధంగా పెన్ని క్యాప్స్ని మనం సరుకులు ఈ విధంగా డబ్బాలు స్టోర్ చేసుకోగా కొంత మిగిలిపోతూ ఉంటుంది. అవి గాలాడి పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఆ ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి పెన్ని క్యాప్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, గాలాడకుండా లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఆడవాళ్ళందరం కూడా ఇలా నెయిల్స్కి నెయిల్ పాలిష్ అప్లై చేస్తూ ఉంటాం కదండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మనం మర్చిపోయి ఏదైనా వస్తువుని పట్టుకున్నప్పుడు ఇదంతా కూడా పోతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనకి వెంటనే ఇలా నెయిల్ పాలిష్ డ్రై అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఐస్ క్యూబ్స్ ఒక 4-5 వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకుని ఆ వాటర్లో
ఇలా ఈ నెయిల్స్ని డిప్ చేసామనుకోండి చక్కగా నెయిల్ పాలిష్ అనేది డ్రై అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఇలా నెయిల్స్ని డిప్ చేసేసామనుకోండి చక్కగా వెంటనే డ్రై అయిపోతుంది. మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఆడవాళ్ళందరం కూడా ఫేస్కి ఎక్కువగా ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఫెయిర్ అండ్ లవ్లీ ఈ విధంగా యూజ్ చేసుకున్నారనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఈ విధంగా అరచేతిలో కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ, అలానే మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా కొంచెం ఈ రెండు కలిపి బాగా మిక్సింగ్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసామనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. మనం వేలకు వేలు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా మన ఫేస్ని అయితే మంచి బ్రైట్నెస్గా మంచి గ్లోయింగ్గా తెప్పించుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మన ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ పైన చక్కగా మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మన ఫేస్ని అయితే మంచి గ్లోయింగ్గా తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎలాంటి బాక్సెస్ మనం ఏదైనా సరుకులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, ఆ బాక్స్ని తీసుకొని 3 హోల్స్ అయితే నేను ఇలా పెట్టేసుకున్నానండి. దీనికి బ్యాక్ సైడ్ తిప్పేసి 4 మూలల డబుల్ ప్లేస్ టేప్ అయితే ఇలా అంటించేసుకొని ఇలా మన బాత్రూంలో ఇలా అంటించేసుకున్నాం అనుకోండి, మనం ఫ్యామిలీలో ఈ విధంగా బ్రష్ చేస్తూ ఉంటాం కదండి, టూత్ బ్రష్లు చక్కగా ఈ విధంగా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి దీనిపైన ఎటువంటి డస్ట్ లేకుండా, పురుగులు పడకుండా, చక్కగా ఎటువంటి క్రిములు బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చక్కగా మనం ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా టూత్ బ్రష్ తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి డస్ట్ పడకుండా ఉంటుంది. క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఎటువంటివి కూడా ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా బాత్రూంలో ఉంటుంది కాబట్టి అందుబాటులో మనం తీసుకొని మళ్ళీ అందులో పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని 2 జామ ఆకులు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 లవంగాలని వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ని రోజు మొత్తంలో 3-4 టైమ్స్ నోరు పుక్కిలిచ్చి చూస్తూ ఉన్నామనుకోండి నోటి పూత తగ్గుతుంది, మనకి ఎక్కువగా పొన్ను పోటు ఉన్నా కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కాకరకాయ ముక్కలకి చేదు లేకుండా కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలాగా ఒక 10 నిమిషాల వరకు ఇలా ఉంచేసి 10 నిమిషాల తర్వాత ఇలా ఈ వాటర్ అయితే కొంచెం ఊరుతాయి కాబట్టి ఈ వాటర్ అంతా పిండేసుకొని మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి చేదు లేకుండా కర్రీ అయితే బాగుంటుంది. ట్రై చేయండి. మరొక మీకు ఫుడ్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎదిరిపోతుంది. చికెన్ కానీ మటన్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని 2 స్పూన్స్ శనగగుళ్ళు అంటే పల్లీలు వేయించేసుకొని దీంట్లో వేయించేసుకొని పక్కనైనా పెట్టుకోవచ్చు. దీనిలోనే ఒక 1/2 టీ స్పూను నువ్వులు, అలానే ఒక 1/2 టీ స్పూను ధనియాలు, ఎండు కొబ్బరి ఒక స్పూన్ వరకు తీసుకొని అలానే జీడిపప్పు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా తీసేసుకొని మొత్తం కూడా ఇలాగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలా చక్కగా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తున్నాను. చాలా చక్కగా మనం ఈ విధంగా ఈజీగా ఈ కర్రీని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మన గుత్తి వంకాయల్ని ఇలాగా శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేయాలండి. తర్వాత ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం పట్టుకున్నటువంటి మసాలాలు ఉన్నాయి కదండి, మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం కూడా పెట్టేసుకున్న తర్వాత పౌడర్లాగా చేసుకున్నాం కదా, దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే దీనిలో 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీనిలో తగినంత సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు,
2 స్పూన్లు కారం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నటువంటి మసాలాలు వేసేసుకొని పౌడర్ పట్టుకున్నాం కదా, దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇందులోనే వేసేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్లా పట్టుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఒక ఆనియన్ కూడా వేసేసుకొని ఇలాగా మనం మిక్సీలో వేసేసుకొని ఇలా మసాలాలు పట్టుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని ముందుగా మనం వంకాయల్లో ఇలా సాల్ట్ వాటర్లో వేసాం కదండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని అందులో ఈ మసాలాలు పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, అలాగనే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా మనం ఇలా వంకాయలకైతే మసాలాలు పట్టుకున్నాం కదండి, ఒక్కొక్క వంకాయని ఈ విధంగా చిన్నగా ఇలా ఆయిల్లో వేసేసుకుంటూ ఇలా మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత దీనిలో ఇంకా మసాలా అయితే మిగిలి ఉంది కాబట్టి ఆ మసాలాలు కూడా దీంట్లో వేసేసి ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేయాలండి. చక్కగా మనకి ఇలా గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చూడటానికే కాదండి, తింటే కూడా చాలా టేస్టీ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. తినని వారు కూడా చక్కగా తింటారండి. లాస్ట్లో కొద్దిగా చింతపండు రసాన్ని ఈ విధంగా పోసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం ఈ విధంగా స్టవ్ కట్టేసుకున్నాం అనుకోండి, మనకి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినప్పుడే చక్కగా ఇలాగా వేడివేడిగా ఉన్నప్పుడు చక్కగా ఈ కర్రీ తింటుంటే ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత మసాలా పౌడర్, ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, అది వేసేసి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మరి మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చెవులో బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి నొప్పి బాగా వచ్చినప్పుడు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కాటన్ తీసుకొని మీ ఇంట్లో ఇలా శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా కొంచెం కాటన్కి అప్లై చేసేసి నైట్ పడుకునే ముందు ఇలా చెవులో పెట్టేసామనుకోండి, చెవులో ఉన్నటువంటి పెయిన్ అంతా కూడా చక్కగా తగ్గిపోతుంది. ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఈ విధంగా న్యాచురల్గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలాగా శాస్త్రీ బాము అలా అంటే దీనికి ఎక్కువగా దానికి ఘాట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. డబుల్ ప్లాస్టర్ టేప్ తీసుకొని ఈ విధంగా చెదిరి పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ గోడకి 2 క్యాప్స్ అయితే పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ఫొటోస్ ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటాయండి. పెన్ క్యాప్స్ ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫొటోస్ మనం అక్కడ ఇక్కడ పడేయకుండా ఇలా పెట్టుకుంటే చక్కగా చూడటానికి చాలా బాగుంటాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం చెప్పులు కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పాతవి పిల్లలవి నోట్స్లు ఉంటాయి కదండి, పుస్తకాలు, వాటిలో ఉన్నటువంటి పేపర్లని ఈ విధంగా చుట్టేసుకోవచ్చు. లేదంటే పాత క్యాలెండర్లు ఉంటాయి కదండి, ఆ క్యాలెండర్లు అయినా ఈ విధంగా చుట్టేసి అటు చివర ఇటు చివర రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసేసుకొని ఇలా గాజులు స్టాండ్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు. గాజులు వేసుకుని అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము, అవసరానికి కనిపించవు కదండి. ఇలాంటి బాక్సెస్లో మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే ఏ గాజులు ఏ కలర్ ఉన్నాయైతే అవి అర్థమవుతుంది కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బాక్సెస్ పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా చపాతీ పిండి మనం పాడైపోకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఇలాగ స్టీల్ బాక్స్ అడిగినా కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే కూడా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా మనకి గ్యాస్ మంట బర్నర్స్ సైడ్ నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా సరే ఇలా బర్నర్కి కొంచెం ఇలా సైడ్ని అప్లై చేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా గ్యాస్ స్టవ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాగా స్టవ్ సైడ్ నుంచి మంట అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.